సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో ఈ నెల 30 సోమవారం అమావాస్య రోజున శ్రీ మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో లోక కళ్యాణార్థం హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల శర్మ పేర్కొన్నారు. తెలంగాణలోనే కోరిన కోరికలు తీర్చే మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయం ఈ గ్రామంలో రెండవదిగా పేరుగాంచిన అమ్మవారి ఆలయం అని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. జ్ఞానానందమయం దైవం నిర్మలం స్ఫటికాకృతం యోరవృణీమహే ఘాతం యజ్ఞాయ శాంతి శాంతి. వందేహం ప్రార్థయే నిత్యం పోతారం గ్రామవాసిని ప్రత్యంగిరాం పరాం దేవి సౌభాగ్య ఆనందవర్ధిని. సాక్షాత్తు శ్రీ మహాగణపతి త్రిపుర భైరవి వారాహి సహిత శ్రీ మహాప్రత్యంగిర దేవాలయం అండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఎస్ పోతారం గ్రామము. ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగి ప్రతి అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యంగిర హోమం జరుగుతుంది. ప్రతి అమావాస్య నాడు చాలా మహిమాన్వితంగా అమ్మవారి యొక్క హోమం చాలా గొప్పగా విశేషంగా జరుగుతుంది. ఈ అమావాస్య ఇప్పుడు 30వ తారీఖు సోమవారం నాడు ఉంది. ఈ అమావాస్య నాడు ప్రత్యంగిర హోమం ఉంది. అలానే ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. ప్రతి అమావాస్యకి మహాప్రత్యంగిర హోమము, ప్రతి శుక్రవారం నాడు మహాపూజ ఉంటుంది. ఇది మనకి వచ్చేసి ఎస్పోతారం గ్రామము శ్రీ మహాగణపతి త్రిపుర భైరవి వారాహి సహిత శ్రీ మహాప్రత్యంగిర దేవాలయం. ఇది వందేహం ప్రార్థయే నిత్యం పోతారం గ్రామవాసిని ప్రత్యంగిరాం పరాం దేవి సౌభాగ్యానందవర్ధిని ప్రత్యంగిరే పరే దేవి సర్వశత్రు నివారిణి సర్వస్త్రదాం సర్వదాం పాహి విజయం దేహిమేం సదా. మనకి ఇక ప్రత్యంగిరా దేవి ఆలయం ఏదైతే ఉందో ఇది తెలంగాణలో 2వ ఆలయం. మనకి హైదరాబాద్లో ఒక ఆలయం ఉంది, ఇది 2వ ఆలయం. అలానే ప్రతి అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యంగిర హోమం జరుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు మహాపూజ ఉంటుంది అమ్మవారికి. అలానే ప్రత్యంగిర అంటే రక్తాక్షుని సంహరించడానికి వచ్చినటువంటి మహాశక్తి. రక్తాక్షుడనే రాక్షసుని సంహరించడానికి వచ్చినటువంటి ఒక శక్తి. ఈమె నారసింహ రూపంతో ఉంటుంది. అంటే ఈ శిరస్సు సింహరూపము, ఇక్కడి నుంచి స్త్రీ రూపంతో ఉండేటువంటి శక్తి. ఈమెను వేదాలు అధర్వణ భద్రకాళిగా కొలుస్తున్నాయి, కీర్తిస్తున్నాయి. అంటే అధర్వణ భద్రకాళికగా ఈమెను వేదాలు కీర్తిస్తున్నాయి. అలానే ఈ యొక్క అమ్మవారిని మొట్టమొదటిగా చూసినటువంటి వారు రక్తాక్షుని సంహరించడానికన్నా ముందు ఆంగీరస మహర్షి, ప్రత్యంగ మహర్షులు ఇద్దరూ కూడా మొట్టమొదటిగా ఈ అమ్మవారిని చూడడం అనేది జరిగింది. అందుకొరకే అమ్మవారి పేరు ప్రత్యంగిర. ఆంగీరస మహర్షి, ప్రత్యంగ మహర్షులు చూశారు కాబట్టి ఈమె పేరు ప్రత్యంగిర అయ్యింది. ఈ అమ్మవారికి హోమంలో విశేషంగా మిరియాలు, తెల్ల ఆవాలు, తోక మిరియాలు, అలానే ఎండుమిరపకాయలతోటి అమ్మవారికి తీవ్ర ద్రవ్యాలతో హోమం ఉంటుంది. అందులోని మూలంగా అమ్మవారికి తిప్పతీగ, దాన్ని మనం సంస్కృత భాషలో అమృతవల్లి అని పిలుస్తాం. ఈ యొక్క తిప్పతీగతోటి అమ్మవారి హోమం జరుగుతుంది. ప్రత్యంగిర హోమంలో తిప్పతీగను ఉపయోగిస్తాం. అలానే అమ్మవారి యొక్క హోమము ప్రతి అమావాస్య నాడు ఉంటుంది. ఇప్పుడు వచ్చేది సోమవారం నాడు 30వ తారీఖు నాడు మూలా నక్షత్రము. ఆ సందర్భంగా అమావాస్య సందర్భంగా ప్రత్యంగిర హోమం ఉంది. మండపం అయిన తర్వాత